నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను కవిత. ఇక అప్డేట్స్ చూద్దాం. నేడు సీఎం జగన్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్తులు తుఫాను బాధితులతో నేరుగా ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మర్రుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుఫాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాత సందాయనపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బుద్దాం రైతులతో సమావేశమవుతారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం సభకు ఏర్పాట్లను మంత్రి అప్పలరాజు పరిశీలించారు. పలాసలో నిర్మించిన ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం, వైఎస్ఆర్ సజలధార ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 50 కోట్లతో 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం, 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు చేపట్టారు. వీటిని ఈ నెల 15న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం రాక సందర్భంగా హెల్దీప్యాడ్ కోసం కిడ్నీ ఆసుపత్రికి సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశారు. సీఎం సభాస్థలి కోసం రైల్వే గ్రౌండ్ను ఎంపిక చేసి ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. మిగ్జాన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తణుకు నియోజకవర్గం దువ్వ, వరిఘేడు, తిరుపతిపురంలో కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. రైతులకు సహకరించాలని కోరారు. తుఫాను కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీశారని తెలిపారు. ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనే విధంగా సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత బాధితులకు సహాయాన్ని అందజేసింది ఏపీ ప్రభుత్వం. కృతవెన్ను, బంటుమిల్లి మండలాల్లో పునరావాస శిబిరాలకు తరలివచ్చిన 103 కుటుంబాలకు 2,55,000 రూపాయలు తక్షణ సాయం అందించారు మంత్రి జోగు రమేష్. కృతివెన్నుల్లో 44 మంది ఎస్టీ, బీసీ కుటుంబాలకు 72,000 రూపాయలు, బంటుమిల్లిలో 59 మంది ఎస్టీ కుటుంబాలకు 1,33,500 నగదును అందించారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పీడూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు విత్తన వడ్లు పంపిణీ చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 80% సబ్సిడీతో రైతులు కోరుకున్న విత్తనాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి 2,500 ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వారితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపించారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పస్వామి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. మడకశిర పట్టణంలోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఈ బస్సు యాత్ర సాగింది. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పవన్ కళ్యాణ్ కు విశాఖ ప్రజలు షాక్ ఇచ్చారు. జనసేన నిర్వహిస్తున్న బహిరంగ సభకు మొహం చాటేశారు. దీంతో బహిరంగ సభా ప్రాంగణం ప్రజలు లేక వెలవెలబోయింది. ఏఎస్ రాజా గ్రౌండ్ మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో జనం లేక 2 గంటలకు పైగా హోటల్కే పరిమితమయ్యారు పవన్. జనాలను తీసుకురాలేక జనసేన నేతలు చేతులెత్తేశారు. దీంతో జన సైనికులపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ గా కామెంట్స్ చేయొద్దని కోర్టు షరతులు కూడా విధించింది. క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిలో ఎగ్జిక్యూటివ్ 331 పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మిగ్జాం తుఫాను దాటికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సీఎం జగన్ తో మాట్లాడి దెబ్బతిన్న పంట పొలాలకు ఎక్కువ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం పర్చూరు మండలంలో వరద ముంపుకి గురైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర కిట్లను ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 5 రకాల క్రీడల కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందించారు. ముందుగా తుఫాను ప్రభావిత గ్రామాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే క్రీడా సంబరమని, గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం జగన్ ప్రారంభించారన్నారు. ఉన్నత మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన 2 ఆటోలను రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి, నందులూరు మండల అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో రాజంపేటకు చెందిన వై దుర్గమ్మ, నందులూరుకు చెందిన రాపూరు రేణుకా ఎల్లమ్మలకు 2 ఆటోలను ఇచ్చారు. మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆటోల్లో మొదటిగా ఎమ్మెల్యే, ఎంపీపీలు ప్రయాణించి టికెట్ ధర చెల్లించారు. మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకే ఉన్నత మహిళా శక్తి పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను నేరుగా అందిస్తున్న ప్రభుత్వం ఏపీ ఒక్కటేనన్నారు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సింధువాడ పంచాయతీ పరిధిలోని వీరమల్లిపేట సింధువాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 4.5 సంవత్సరాలలో ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని వివరించారు. ఏలూరు జిల్లా కైకలూరు మదనేపల్లి మండలం దేవపూడి, వైవాక గ్రామాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన పంట చేలను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరిశీలించారు. దేవపూడి సచివాలయ పరిధిలో మొత్తం 630 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో 80 ఎకరాలు రైతులు మాత్రమే ఒడ్డుకు చేరుకోగలిగారని, మిగిలిన 550 ఎకరాలు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆయన చెప్పారు. వీరందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. తెలంగాణ కొత్త సీఎం రేవంత్ సారథ్యంలో తొలి కేబినెట్ సమావేశం హాట్ గా జరిగింది. విద్యుత్ పై రేవంత్ సీరియస్ గా రివ్యూ చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే నేడు విద్యుత్పై సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖపై ఇప్పటివరకు 85,000 కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు. తెలంగాణ సీఎం నేడు జరిగే రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2024 షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ప్రకటించింది. వచ్చే ఈ కార్యక్రమంలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతతో పాటు ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు లేని వారు సైతం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మిగ్జాం తుఫాను ప్రభావం నుంచి తమిళనాడు ఇంకా తేరుకోలేదు. చెన్నై మహానగరం ఇంకా నీటి ముంపులోనే ఉంది. చెన్నై పరిసర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్నాయి. 2 రోజులుగా విద్యుత్, ఆహారం, నీటి సదుపాయం లేక ప్రజలు అల్లాడుతున్నారు. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మిగ్జాం తుఫానుకు అతలాకుతలమైన చెన్నైలో పర్యటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్తో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరద నష్టం వివరాలను తెలియజేశారు. కేంద్రం నుంచి తక్షణ సాయంగా 5,060 కోట్లు విడుదల చేయాలని కోరారు స్టాలిన్. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ టీం వర్క్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీజీ అంటూ తనను దూరం చేయొద్దని, ఎప్పటికీ ప్రజల మోదీనేనని స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రసంగించిన ప్రధాని 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనాలని, కేంద్ర పథకాలకు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 3 రాష్ట్రాల్లో జయకేతనం నేపథ్యంలో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించింది బీజేపీ పార్లమెంటరీ పార్టీ. సమావేశ మందిరంలోకి మోదీ ప్రవేశిస్తుండగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు కమలం సభ్యులు. లిక్కర్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పటికే 300 కోట్లు సీజ్ చేసిన అధికారులు మిగిలిన డబ్బును లెక్కిస్తున్నారు. నోట్ల గుట్టలను లెక్కించలేక కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. ఒడిశాలోని బౌద్ధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జార్ఖండ్లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది ఐటీ శాఖ. బీరువాల్లో పేర్చిన నోట్ల గుట్టలను చూసి అధికారులే షాక్ అయ్యారు. బుధవారం కౌంటింగ్ ప్రారంభించగా ఇప్పటివరకు 300 కోట్లు లెక్క తేలింది. నిరాటంకంగా నడిపించేసరికి క్యాష్ కౌంటింగ్ మిషన్లు కూడా పనిచేయటం లేదంటున్నారు ఐటీ అధికారులు.